వెల్కమ్ బ్యాక్. అమ్మ ఒక మాట కాదు, ఒక శ్వాస, ఒక బలం, ప్రేమ, భద్రత, నమ్మకం అన్నీ ఒక రూపంలో ఉండే పేరు అమ్మ. అమ్మ లేకపోతే జీవితం శూన్యంలా మారిపోతుంది. అదే అనుభవిస్తున్నారు ఆ ముగ్గురు చిన్నారులు. ఇంతకీ ఆ ముగ్గురు చిన్నారుల గాథ ఏంటి తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం లక్ష్మీపల్లి గ్రామం. ఓ చిన్న కుటుంబం, ముగ్గురు చిన్నపిల్లలు. ఒక్కసారిగా కన్నతల్లి కన్ను మూసింది. కన్న తండ్రి 4 ఏళ్ల క్రితమే ఈ లోకాన్ని వదిలేశాడు. ఇప్పుడు పిల్లలిద్దరూ లోకంలో ఒంటరయ్యారు. జయంత్ 9 ఏళ్లు, నిహారిక 7 ఏళ్లు, అఖిల్ 6 ఏళ్లు. అమ్మ అన్న ముద్దు మాటకు స్పందించే చెవి లేకుండా పోయింది. జ్వరం వస్తే తడిబట్టతో తుడిచే చెయ్యి లేకుండా పోయింది. చిన్న చిన్న ఆశలతో గడిపే వయసులో కన్నీటి మడుగుల్లో మునిగి బతుకుతున్న చిన్నారుల బాధ వర్ణనాతీతం. వీళ్ళ తండ్రి చనిపోయి 4 సంవత్సరాల క్రితం చనిపోయిండు అనారోగ్యంతో. వీళ్ళ ఆలన పాలన తల్లే కూలినాలు చేసి బతికించుకుంటూ వచ్చింది 4 సంవత్సరాలు. ఇప్పుడు ఆమె కూడా 3 రోజుల క్రితం చనిపోయింది అనారోగ్యంతో. చనిపోయిన తర్వాత అనాథలయ్యారు. వీళ్లకు ప్రభుత్వ పరంగా గానీ దాతల పరంగా గానీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన కుమార్, దేవి దంపతులు ముగ్గురు పిల్లలతో కలిసి సాగిన ఓ చక్కటి కుటుంబం. భర్త కుమార్ 4 ఏళ్ల కింద అనారోగ్యంతో చనిపోయాడు. మిగిలింది దేవి ఒక్కతే. పిల్లల కోసం శ్రమించింది. పడిన కష్టాలు పిల్లలకు కనిపించకుండా చేసింది. భర్త హఠాత్ మరణం బాధను కన్నింటిలో ముంచుకొని పిల్లలకు నవ్వు మాత్రమే చూపించింది. అయినా దురదృష్టం వీరిని వదిలిపెట్టలేదు. కొన్ని రోజుల క్రితం దేవి కూడా అనారోగ్యంతో కన్ను మూసింది. దీంతో పిల్లలు దిక్కులేని వారయ్యారు. పిల్లలకు ఎవరు లేరు. తండ్రి చనిపోయి 4 ఏళ్ళు అవుతుంది. తల్లి మొన్న 3 రోజులు చేసిన ఇయ్యాల తల్లి చనిపోయింది. ఇప్పుడు పిల్లలు అనాథ అయినరు. వాళ్ళకి ఏంది గతి లేదు, ఇల్లు లేదు, భూమి లేదు, ఏది లేదు. పిల్లలు అనాథి పిల్లలు. గవర్నమెంట్ పిల్లలకు ఆధారం చెయ్యాలి. ముగ్గురు పిల్లలు. అమ్మలేని వెలితి ఆ పిల్లలకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి 60 ఏండ్లు నిండిన నాన్నమ్మ తప్ప ఎవరూ లేరు. దీంతో ఆ ముగ్గురు పిల్లలు ఎలా బ్రతుకుతారో అర్థం కావడం లేదని గ్రామస్తులు కంటతడి పెట్టుకుంటున్నారు. వాళ్ళ నానమ్మ తల్లి స్థానం భర్తీ చేస్తుందా అంటే ఆమె పరిస్థితి, అనాథలైన ముగ్గురు చిన్నారులను ఎవరు ఆదుకుంటారు, ఎవరు చూసుకుంటారనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కానీ ఎవరైనా దాతలు కానీ ముందుకు వచ్చి ఆ పిల్లలను ఆదుకోవాలని కోరుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 41 ఆయుధ కర్మాగారాలు, 7 ఆయుధ డిపోల్లో సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. దేశ భద్రతా చర్యల్లో భాగంగా ఈ అత్యవసర ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని సూచించింది. ఉద్యోగులంతా తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఆదేశాల్లో స్పష్టంగా తెలిపింది. మరోవైపు అన్ని కర్మాగారాలు, డిపోల్లో రానున్న నెలలకు సరిపడా ఆయుధ నిల్వలున్నాయని, అవసరమైతే ఉత్పత్తి పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. సరిహద్దులకు సరిపడా ఆయుధాలను తరలించినట్లు తెలిపాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 41 ఆయుధ కర్మాగారాలు, 7 ఆయుధ డిపోల్లో సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. దేశ భద్రతా చర్యల్లో భాగంగా ఈ అత్యవసర ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని సూచించింది. ఉద్యోగులంతా తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఆదేశాల్లో స్పష్టంగా తెలిపింది. మరోవైపు అన్ని కర్మాగారాలు, డిపోల్లో రానున్న నెలలకు సరిపడా ఆయుధ నిల్వలున్నాయని, అవసరమైతే ఉత్పత్తి పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. సరిహద్దులకు సరిపడా ఆయుధాలను తరలించినట్లు తెలిపాయి.
బ్రేకింగ్ న్యూస్. విశాఖ జిల్లా సింహాచలం ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. నేడు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక చేరనుంది. ఈ నివేదికను విచారణ కమిటీ కూటమి ప్రభుత్వానికి సమర్పించనుంది. సింహాచలంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎంక్వైరీ కమిటీ నిబంధనలకు విరుద్ధంగా గోడ నిర్మించినట్టు నిర్ధారించింది. ఇక ఇటీవల గోడ కూలి 7 మృతి చెందడంతో సింహాచలంలో సంప్రోక్షణ శాంతి హోమం కూడా నిర్వహించారు. విశాఖ జిల్లా సింహాచలం ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. నేడు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక చేరనుంది. ఈ నివేదికను విచారణ కమిటీ కూటమి ప్రభుత్వానికి సమర్పించనుంది. సింహాచలంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎంక్వైరీ కమిటీ నిబంధనలకు విరుద్ధంగా గోడ నిర్మించినట్టు నిర్ధారించింది. ఇక ఇటీవల గోడ కూలి 7 మృతి చెందడంతో సింహాచలంలో సంప్రోక్షణ శాంతి హోమం కూడా నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్. దీపిక, సింహాచలంలో చందనోత్సవంలో జరిగిన ఘటన అయితే చాలా విచారంగానే ఇప్పటికీ కూడా భక్తులందరూ భావిస్తున్నారు. ప్రధానంగా అర్చకులైతే దీనికి సంబంధించి శాంతి హోమంతో పాటు సంప్రోక్షణ చేయడానికి అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం అయితే త్రిసభ్య కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అయితే గత 2 రోజులుగా సింహాచలం ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతంలో పరిశీలన చేసి దగ్గర ఉన్న గోడ శాంపిల్స్ ను కూడా కలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. గోడ అసలు దాని యొక్క పటిత్వం ఎంత ఉంది దానిపైన విచారణ చేయడానికి అయితే కమిటీ అక్కడంతా సేకరించింది. ముఖ్యంగా అక్కడ కాంట్రాక్టర్ ఎవరున్నారో ఇంజనీరింగ్ శాఖ, దేవస్థానం అధికారులు, జిల్లా యంత్రాంగం అర్చకులతో చర్చించి అసలు ఈ ఘటన జరగడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని అయితే త్రిసభ్య కమిటీ అయితే పూర్తిగా ప్రాథమిక విచారణ చేసేసి ఈ రోజు నిన్న సాయంత్రం అయితే విశాఖ నుండి అమరావతి చేరుకోవడం జరిగింది. అమరావతిలో ఈ రోజు 11:30 గంటలకైతే త్రిసభ్య కమిటీ ఈ యొక్క నివేదికనైతే ప్రాథమిక నివేదికనైతే ప్రభుత్వానికి అందించబోతుంది. దీపిక, ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ నియమ నిబంధనలు దొంగలో తొక్కడం వల్ల ఈ యొక్క ఘటన జరిగిందనే విషయాన్ని అయితే ప్రాథమిక విచారణలో తేటతెల్లమైంది. అసలు ఈ కాంట్రాక్టర్ గాని ఇంజనీరింగ్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన మాత్రమే ఇటువంటి ఘటన జరిగిందని వాళ్ళపైన ఈ త్రిసభ్య కమిటీ కూడా ఆగ్రహం వ్యక్తం అయితే పూర్తిగా చేసింది. దీపిక. సూర్యప్రకాష్, ఘటనకు బాధ్యులుగా ఎవరెవరి పేర్లను ప్రస్తావించనుంది విచారణ కమిషన్? సో దాదాపుగా ఇదంతా కూడా రాజకీయ కోణంగానే మార్చుకుంటూ పూర్తిగా అధికారుల మీద మాత్రమే తప్పుదోవ పెట్టే విధంగా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు, అలానే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరాజు, వీళ్ళిద్దరు పేర్లు మాత్రం పూర్తిగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. సూర్యప్రకాష్, తప్పు చేసిన అధికారులపై ఎలాంటి యాక్షన్ తీసుకోనున్నారు? ఎవరెవరైతే దీనికి రాజకీయ కోణం కావచ్చు, అధికారులు కావచ్చు, స్థానికంగా దేవాదాయ శాఖ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే బదిలీ చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కలెక్టర్ని అయితే మరొక 72 గంటల్లో మార్చే అవకాశం ఉందని అయితే ఇక్కడ ప్రస్తుతం రాజకీయంగా వినిపిస్తున్న టాపిక్. దీపిక. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.
మద్యం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డికి ఉచ్చు బిగుసుకుంటుంది. వారం రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజు విచారణ పూర్తయింది. ఇవాళ రెండో రోజు రాజ్ కసిరెడ్డిని విచారించనుంది సిట్. ఇందులో భాగంగా జైలు నుండి రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక విచారణ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు సిట్ అధికారులు విచారించనున్నారు. వారం రోజుల పాటు ఈ విచారణ ప్రక్రియ కొనసాగనుంది. మద్యం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డికి ఉచ్చు బిగుసుకుంటుంది. వారం రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజు విచారణ పూర్తయింది. ఇవాళ రెండో రోజు రాజ్ కసిరెడ్డిని విచారించనుంది సిట్. శ్రీనివాస్ ఇచ్చినటువంటి విచారణ శిక్షాధికారులు వేగవంతం చేశారని కూడా ఒకటి ఈ కేసు ఇప్పటికే చాలా వరకు పురోగతి కూడా జరగడంలో తెలుస్తా ఉంది. దీనిలో ముఖ్యంగా ప్రధాన కీలక నిందితుడిగా అనుమానించినటువంటి రాజశేఖర రెడ్డి ప్రెసిడెంట్ గతంలోనే అరెస్ట్ చేశారు. అయితే అతని విచారణలో శిక్షాధికారులకు సహకరించలేదు. చాలా ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి రావాల్సి ఉందని కూడా శిక్షాధికారులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే తమ సర్టిఫికేట్ కావాలని కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ శిక్షాధికారులు ఇచ్చినటువంటి పిటిషన్ పరిశీలించినటువంటి న్యాయమూర్తి అతనికి 7 రోజుల పాటు కస్టడీ ఇచ్చే విధంగా కూడా ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తొలి అయినటువంటి నిన్న మొదటి రోజు విచారణ పూర్తయింది. విచారణలో భాగంగా అనేక కీలక అంశాలకు సంబంధించి కూడా శిక్షాధికారులు రాష్ట్రపతిని ప్రశ్నించడం జరిగింది. వాటిలో కొన్నింటికి సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తా ఉంటుంది. అయితే ప్రెసిడెంట్ రాష్ట్రపతికి సంబంధించి ఇద్దరు న్యాయవాది సమస్యల్లో విచారణ జరగాలని కూడా కోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆదేశాల ప్రకారం మొదటి రోజు విచారణ పూర్తి చేసుకున్నారు శిక్షాధికారులు కూడా చెప్పచ్చు. అయితే ఈ రోజు రెండో రోజు విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఎప్పటికప్పుడు అతను హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా కూడా విచారణకు ముందుగానే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అతనికి ఫిట్నెస్ పరీక్షలన్నీ కూడా నిర్వహించిన తర్వాత అంతా హెల్తీగా ఉన్నాడు, ఓకే పర్లేదు అనుకుంటాను విచారణకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. నిన్న కూడా సేమ్ ప్రొసీజర్ లో భాగంగానే విచారణ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మరి కాసేపట్లో విజయవాడలోని జిల్లా జైలు నుంచి కూడా అతన్ని కార్యాలయం ప్రభుత్వ ఆసుపత్రికి అలాగే కార్యాలయాన్ని కూడా తరలించడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ రెండో రోజు విచారణ జరిగే అవకాశం ఉంది. దీనికి ఈ రోజు జరిగే విచారణలో అంటే నిన్న పెండింగ్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈ రోజు కూడా ఏం అడగాలి అనే దానిపై కూడా ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో నాకు అన్నింటినీ కూడా శిక్షణ కాబట్టి ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా ఈ పూర్తి స్థాయిలో విచారించే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం 7 రోజుల నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ ఆధారిత విధంగా కూడా శిక్షాధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని కూడా చెప్పచ్చు. పూర్తిగా శ్రీనివాస్, రెండో రోజు విచారణలో ఎలాంటి ప్రశ్నలు సంధించనున్నారు? అంటే ముఖ్యంగా ఏంటంటే కేసుకు సంబంధించి ఇప్పుడు కీలకంగా ఇతనే రాజశేఖర రెడ్డి కేసులు మాత్రమే ఇతను సీరియల్లో కూడా గతంలో ఇచ్చినటువంటి విజయసాయి రెడ్డి అయినటువంటి విజయసాయి రెడ్డి విచారణలో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకున్నటువంటి శిక్షాధికారులు విజయసాయి రెడ్డి చెప్పిన దాన్ని బట్టి కొన్ని కీలకాంశాలు చెప్పడం జరిగింది.
వ్యాఖ్యాలు తీసుకొస్తే తప్ప ఈ కేసు చిక్కు మీద వేరుగా కూడా అతను మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇతన్ని అరెస్ట్ చేయడం అట్లాగే విచారణ చేయడం జరిగింది. విచారణలో కొన్ని చెప్పినప్పటికీ కూడా కొన్ని కీలక సమాచారం కూడా చెప్పలేకపోయారు. ఈ రోజు జరిగే విచారణలో ముఖ్యంగా ఏంటంటే దీనికి ఎవరైతే వెనుకున్నారు అంటే ఈ కేసుకు సంబంధించి మధ్య విక్రయాలు ముఖ్యంగా ఏంటంటే అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిజిటల్ లావాదేవీలు ఇంటికి జరగలేదు అనే దాని మీద కూడా ఈ రోజులు ప్రశ్నించడం జరుగుతా ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు పని చేస్తున్నాయో అంతా శాసనానికి చేసినటువంటి మధ్య విక్రయాలు ఎదుర్కొన్నాయో వాటన్నిటినీ కూడా లావాదేవీలు అర్పించినటువంటి పనిచేయలేకున్నాయి. వాటి ఎక్కడెక్కడికి ఏ సంస్థ డెవలప్ చేశారు అనే దానిపై కూడా గతంలో కూడా ప్రశ్నించారు. కానీ వాళ్ళకి శిక్షాధికారులు వీటికి సంబంధించి పూర్తి సమాచారం వాళ్ళకి ఇప్పటికీ రాలేదు. అయితే ఏదైతే గడువు తీసుకోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే శిక్షాధికారులు ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ లావాదేవీల మీద కాన్సన్ట్రేషన్ చేసి అదే సమయంలో ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ పని ఏదైతున్నాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాధనం వీళ్ళు ఏ విధంగా డెవలప్ చేయాలనే దానిపై విచారించే అవకాశం కూడా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.